ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాలలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శ్రీ గోవిందాంబ సమేత జగద్గురు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో జిల్లా డీసీసీ అధ్యక్షురాలు సురేఖ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో వేదమంత్రాల మధ్య కొక్కిరాల సురేఖకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు శ్రీరామోజు రాజేశ్వర్, శ్రీరామోజు రమేష్, మట్టల రమేష్, రావుల హరీశ్చారి, శ్రీరామోజు నాగేందర్, కౌన్సిలర్లు రామగిరి బానేష్, సుజాత, ఆకన్పల్లి మధు, కొండపర్తి సంజీవ్, ఆలయ అర్చకులు, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. श्री वीरब्रह्मेंद्र स्वामी वारिके जय। ప్రతి పాత్రికేయుడు పత్రిక మీడియా విలువలు కాపాడే విధంగా కృషి చేయాలని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లాలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా నస్పూర్ ప్రెస్ క్లబ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు భూపతి రవి, ప్రధాన కార్యదర్శి భాస్కర్ల రాజేశం, ఉపాధ్యక్షుడు క్యాతం రాజేష్, కోశాధికారి నారాయణ రెడ్డి, టీఎస్డబ్ల్యూజేయు జిల్లా అధ్యక్షుడు డేగ సత్యం, రాష్ట్ర నాయకులు ప్రకాష్ రెడ్డిలు స్వాగతం పలికి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్, ఇంటి స్థలాలు మంజూరుకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. ఎన్నికల కోడ్తో ప్రక్రియ ఆగిందన్నారు. జూన్ 6 తర్వాత వేగవంతం చేసి అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కృషి చేస్తామని చెప్పారు. ఇళ్ల సమస్య, అట్లాగే హెల్త్ కార్డులకు సంబంధించింది, ఆ తర్వాత వచ్చేది అక్రిడేషన్. ఈ 3 ప్రధానమైనటువంటి అంశాలు. కానీ దీనికి తోడు ప్రెస్ అకాడమీ ఉద్దేశం, లక్ష్యం మన ప్రొఫెషనల్ వాల్యూస్ని పెంచటము. ఇవాళ జర్నలిజం అంటే, పత్రికలు అంటే, మీడియా అంటే ప్రజల్లో కొంత సంశయాలు ఉన్నాయి. ప్రజల్లో గతంలో ఉన్న విశ్వాసాలు సన్నగిల్లాయి. ఆ విశ్వాసాలని పెంపొందించటం అనేది ప్రధానమైన కర్తవ్యం. మీడియా అకాడమీకి తక్షణ కర్తవ్యంగా దాన్ని ఛాలెంజింగ్గా తీసుకోవాలి. ఎందుకు ప్రజల్లో ఈ భావాలు వస్తున్నాయి, దాన్ని ఎలా మన గౌరవాన్ని పెంపొందించుకోవాలా అన్న భావన అందరిలో వస్తే తప్ప ఈ ప్రొఫెషన్కి విలువ లేదు. ఈ ప్రొఫెషన్కి రక్షణ, ఈ ప్రొఫెషన్కి విలువ ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చే మద్దతే తప్ప ఇంకొకటి కాదు. ఇక రెండవది, సంక్షేమానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మన సమస్యలకు సంబంధించి అనేక పర్యాయాలు ప్రెస్ కాన్ఫరెన్స్లో, నిన్న హైదరాబాద్లో జరిగిన 100 రోజుల అధికారంలో ఏం చేసింది ఏమిటి అన్న అంశాలు వచ్చినప్పుడు ఈ అంశాలను కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ అయిన ప్రతి జర్నలిస్ట్కి ఇల్లు కల్పించడం మా ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. దానికి బాధ్యతగా మన సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, వారికి రెవెన్యూ శాఖ ఉంది, హౌసింగ్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది. మనకు అన్నీ కలిసి వచ్చాయి. ప్రెస్ అకాడమీ, రెవెన్యూ, ఇన్ఫర్మేషన్ మంత్రి కలిసి ఈ సమస్యను పరిష్కరిస్తారు. వారు ఏ నిర్ణయంతో వచ్చినా నేను కళ్ళు మూసుకుని సంతకం చేస్తాను ఫైల్ మీద అన్నారు. ఈలోపు సరే, ఈ 3 మాసాలలో అడ్మినిస్ట్రేటివ్, పొలిటికల్ ఈ ఇష్యూస్ అన్నీ వచ్చాయి కాబట్టి, కొత్త ప్రభుత్వం కాబట్టి ఈ 3 మాసాలు 100 రోజులు గడిచిపోయాయి. ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ వచ్చింది.
ఈ నోటిఫికేషన్ లోకసభ నోటిఫికేషన్ పోలింగ్ మే 13న పోలింగ్ జరుగుతుంది. 4వ తేదీ కౌంటింగ్ అనుకుంటాను. 6వ తేదీ నాటికి ఈ నోటిఫికేషన్ అయిపోతుంది. ఆ తర్వాత నుంచి మన కార్యక్రమము ఎక్కడ జిల్లాలకు ఎట్లు ఇవ్వాలా, మండలాలకు ఎట్లు ఇవ్వాలా, రాష్ట్ర కేంద్రంలో ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వాలా, గతంలో ఉన్న సొసైటీలు ఏం చేస్తున్నాయి, ఎంతమంది ఉన్నారని అసెస్ చేయటం, ఏం క్రైటీరియా పెడతాము. హైదరాబాద్లో పనిచేసే జర్నలిస్టులకి, జిల్లా కేంద్రాల్లో పనిచేసే జర్నలిస్టులకి, మండల కేంద్రాల్లో పనిచేసే జర్నలిస్టులకి ఏం క్రైటీరియా ఎట్లాగా అనేది ఈ జూన్ 6వ తేదీ నాటికి మనం అన్నీ సిద్ధం చేసి ఉంటే ఆ తర్వాత చక్కచక్క కార్యక్రమాలు జరగడానికి ఉంటుంది. జిల్లా మండల కేంద్రాలకు సంబంధించి హైదరాబాద్లో కూడా చాలామంది ఉన్నారు. అందుకని జిల్లా కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చి ఎక్కడ గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి, ఏ వైపున ఉన్నాయి. హైదరాబాద్ లాంటి ప్రదేశాలలో ఒక దగ్గర ఇక సాధ్యం కాదు. 4 చెరువుల 4 వైపులా ఎవరికి అవకాశం ఉంటే ఎక్కడ ఆఫ్ చేసుకుంటే అక్కడ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ లోపు ఈ క్రైటీరియా మార్గదర్శక సూత్రాలని మార్గదర్శకాలను రూపొందించి జూన్ 6 నాటికి సిద్ధమై ఉంటే ఇంతమంది ఉన్నారు జర్నలిస్టు, ఇంటి ఇల్లు లేక ఉన్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు అని ఒక అవగాహన రావడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యను పరిష్కరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి పలు పర్యాయాలు చెప్పాడు. కాబట్టి సానుకూలమైనటువంటి పరిష్కారాలు లభిస్తాయని నేను విశ్వసిస్తున్నాను. మిత్రులందరూ నా స్కూల్ ప్రెస్ మీట్లో కలిసిన మిత్రులందరికీ మరోసారి నమస్కారం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.